సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన అంటే కొత్తగా వచ్చిన ఇండెక్స్లు కనుక మనం చూసినట్లయితే డిసెంబర్ 14, 2021లో నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్ అని ఒక కొత్త ఇండెక్స్ని తీసుకురావడం జరిగింది. గతంలో మనకి నిఫ్టీలో కానీ నిఫ్టీకి సంబంధించిన ఇండెక్స్లు కానీ చాలా ఉన్నాయి. అంటే ఆటో సెక్టర్ కావచ్చు, ఫైనాన్షియల్స్, బ్యాంకింగు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్, ఇట్లా ఇండెక్స్లు చాలా ఉన్నాయి. కానీ ఈసారి డిఫరెంట్గా ఒక 2-3 సెక్టార్స్ని కలిపి ఒక ఇండెక్స్ తయారు చేయడం జరిగింది. దాన్నే డిజిటల్ ఇండియా నిఫ్టీ ఇండెక్స్గా పేర్కొంటున్నారు. ఇది బేస్ నెంబర్ వచ్చేటప్పటికి 1000గా తీసుకున్నారు. 2005 ఏప్రిల్ 1 నుంచి ఆ బేస్ నెంబర్ తీసుకొని అక్కడ నుంచి క్యాల్కులేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇండెక్స్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. అంటే ఐటీ సెక్టార్ ఒకటి, తర్వాత టెలికాం సెక్టారు, అలాగే టెక్నాలజీ స్టాక్స్, తర్వాత ఈ కామర్స్ స్టాక్స్, ఇట్లాంటి స్టాక్స్ అన్నింటినీ కలిపి ఒక ఇండెక్స్గా తయారు చేయడం జరిగింది. టోటల్గా 30 స్టాక్స్ ఈ డిజిటల్ ఇండియా నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్లో ఉంటాయి. మొత్తం మీద అంటే ఇండెక్స్ రూపొందించేటప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏ సెక్టార్ కూడా 50% మించి ఈ ఇండెక్స్లో ఉండడానికి లేదు. అట్లాగే ఏ స్టాక్ కూడా 7.5% మించి ఈ పర్టికులర్ ఇండెక్స్లో స్థానం ఉండదన్నమాట. అంటే మ్యాక్సిమం 7.5% ఇనిషియల్గా ఉంటుంది. తర్వాత బై యాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు ఈ ఇండెక్స్ని రివ్యూ చేసి కొన్ని స్టాక్స్ని తీసివేయటం, లేకపోతే కొత్త స్టాక్స్ని ఇంక్లూడ్ చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్లో మొత్తం 30 స్టాక్స్ అనుకున్నాము. ప్రస్తుతం దాదాపుగా 20 స్టాక్స్ దాకా ఐటీ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానమైన స్టాక్స్ అయిన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, అట్లాగే హెచ్సిఎల్, ఇవన్నీ కాకుండా బిర్లా సాఫ్ట్, ఇట్లా చిన్న చిన్న ఐటీ కంపెనీస్ కూడా దాదాపుగా మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్, మైండ్ స్పేస్, ఇట్లాంటివి ఇవన్నీ కూడా దాదాపుగా ఒక 20 స్టాక్స్ దాకా ఐటీ నుంచి ఉన్నాయి. టెలికాం నుంచి ఒక 4 స్టాక్స్ తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్, స్టెర్లైట్, ఇవన్నీ కూడా టెలికాం సెక్టార్స్ నుంచి తీసుకోవటం జరిగింది. ఇవి కాకుండా ఈ కామర్స్కి సంబంధించిన ఐఆర్సిటీసీ కావచ్చు, లేకపోతే తాన్లా కావచ్చు, తర్వాత ఇంకా వాటికి ఇలాంటి స్టాక్స్ ఈ కామర్స్ సంబంధించినవి, అలాగే డిజిటల్ మీడియాకి సంబంధించిన కంపెనీస్, ఇవన్నీ కూడా ఈ ఇండెక్స్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా అంటే ఈ ఇండెక్స్లో టాప్ 5 కంపెనీస్ ప్రస్తుతం ఏమున్నాయని మనం చూసినట్లయితే వీటిలో ఐఆర్సిటీసీ టాప్ ప్లేస్ ఆక్రమిస్తుంది. దాదాపుగా 8% షేర్ అనేది ఇండెక్స్లో ఐఆర్సిటీసీకి ఉంది. దీని తర్వాత ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, విప్రో, అలాగే టీసీఎస్ దాదాపుగా 8 to 7% స్థానాలని ఆక్రమించి ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఈ ఇండెక్స్ రూపొందించడంలో మిగతా కంపెనీస్ అఫెల్ ఇండియా కానీ, తన్లా కానీ, లేకపోతే హనీవెల్ ఆటోమేషన్ అని ఇలాంటి కంపెనీస్ కూడా ఈ ఇండెక్స్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇండెక్స్ ఎందుకు పనికి వస్తుందంటే ఫ్యూచర్లో ఏదైనా బెంచ్ మార్క్ కింద ఈ ఇండెక్స్ తీసుకోవడానికి కానీ, అట్లాగే రాబోయే రోజుల్లో ఏదైనా ఈటీఎఫ్ తయారు చేసి ఆ ఈటీఎఫ్ని డిజిటల్ ఇండెక్స్లో ఎవరన్నా పెట్టుబడులు పెట్టుకోవాలంటే, అలాంటి ఈటీఎఫ్లలో భాగం తీసుకోవాలంటే రాబోయే రోజుల్లో వచ్చే ఈటీఎఫ్ల కోసం కూడా ఇండెక్స్ పనికి వస్తుందని మనం అనుకోవచ్చు. తర్వాత ఈ ఇండెక్స్కి ప్రాధాన్యత ఎందుకు ఉంది మిగతా ఇండెక్స్లతో కంపేర్ చేసినప్పుడు అన్నప్పుడు, ఇది ఒక సెక్టార్కి సంబంధించిన ఇండెక్స్ కాదు. ఐటీ, టెక్నాలజీ, డిజిటల్, అలాగే ఈ కామర్స్ సంబంధించిన డిఫరెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఒకే సెక్టార్లో ఉండటం వల్ల కొంత స్టెబిలిటీ ఉంటుంది. అంటే ఇండెక్స్ మూమెంట్స్ కొంత అంటే ఒకే సింగిల్ సెక్టార్ అయినప్పుడు ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోవడం, లేకపోతే ఏదన్నా కరెక్షన్స్ వచ్చినప్పుడు భారీగా పతనం అవడం జరుగుతూ ఉంటాయి. కానీ 3-4 సెక్టార్స్ మిక్స్ అవ్వడం వల్ల ఆ పతనాలు కానీ అంటే గ్రోత్ కానీ ఒక స్టేబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్కేలబిలిటీ ఉంటుంది. అంటే ఈ డిజిటల్ మీడియాలో డిజిటల్ కంపెనీస్ అన్నీ కూడా ఎంతైనా స్కేల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మార్ట్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ స్టాకు దాదాపుగా 138 మిలియన్ కస్టమర్స్కి సర్వీస్ ఇస్తూ ఉంది. ఆల్మోస్ట్ 6 to 7 మిలియన్ సప్లయర్స్ ఈ స్టాక్ అంటే ఈ కంపెనీలో
వాళ్ళ ప్రోడక్ట్స్ని సర్వీసెస్ని ఇస్తున్నారు. అట్లాగే 17 మిలియన్ సర్వీసెస్ ప్రోడక్ట్స్ ఇండియా మార్ట్లో మనకి దొరుకుతూ ఉన్నాయి. సో ఇండియా మార్ట్ లాంటి కంపెనీస్ని మామూలుగా ఫిజికల్గా మనం ఊహించుకుంటే చాలా కష్టంగా, అంటే చాలా కష్టతరం, అంటే అంతంత నెంబర్స్ని మనం అచీవ్ చేయటం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 76 మిలియన్ ప్రోడక్ట్స్ సర్వీస్ అమ్మటం, లేకపోతే ఒక 7 మిలియన్ సప్లయర్స్ని కలపటం, 138 మిలియన్ కస్టమర్స్కి సర్వీసులు ఇవ్వడం అనేది ఫిజికల్గా జరిగినప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇదంతా డిజిటల్గా, అంటే ఆన్లైన్లో సేవలు అందించడం వల్ల ఎంతైనా స్కేల్, ఎంత సైజ్కైనా కంపెనీస్కి ఎదిగే అవకాశం ఉంది. అట్లాగే తాన్లా ప్లాట్ఫామ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళు 800 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. వీళ్ళు ఓటీపీ సర్వీసులు ఇవ్వటం మనం మార్కెట్లో చూస్తూ ఉన్నాము. అన్ని ప్రముఖ కంపెనీస్కి ఓటీపీ సర్వీసులు ఈ తాన్లా ప్లాట్ఫామ్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ లేటెస్ట్గా ఇప్పుడు మనకు కోవిన్ అనే యాప్ ఉంది. కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించిన యాప్కి కూడా వీళ్ళ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒక డిజిటల్గా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నప్పుడు అది ఎంత స్కేల్కైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే ఫిజికల్గా అవ్వటం జరగదు. ఫిజికల్గా కంపెనీస్ ఎదగాలంటే మామూలు మాన్యువల్ వర్క్స్కి ఇలా డిజిటల్ ఫామ్లో జరిగే వర్క్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి స్కేల్ అనేది ఒక లిమిట్ ఉండదు. ఎంత స్కేల్కైనా వెళ్ళచ్చు. జియోగ్రఫికల్గా కూడా ఒక కంట్రీలో కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో ఆపరేషన్స్ జరుపుకోవచ్చు. అట్లా ఒక ఎంఎన్సీగా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మల్టిపుల్ క్లయింట్స్, మల్టిపుల్ జియోగ్రఫీస్లో వీళ్ళందరికీ సర్వీసులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో మెయిన్గా స్కేలబిలిటీ కాకుండా ఈరోజు మనం చూస్తే ఈ కంపెనీస్ అన్నీ కూడా కస్టమర్స్కి దగ్గర అవుతున్నాయి. ఎట్లా అంటే ఫాస్ట్ అడాప్షన్ జరుగుతూ ఉంది. అంటే స్మార్ట్ ఫోన్స్ ఎమర్జ్ అయినాయి. స్మార్ట్ ఫోన్లో మన యాప్స్ వచ్చాయి. యాప్స్ ద్వారా కూడా చాలా సర్వీసులు, డిజిటల్ సర్వీసులు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు క్యాబ్ బుక్ చేయాలన్నా, లేకపోతే ఓయో, ఊబర్ లాంటి సర్వీసెస్ కావచ్చు, లేకపోతే ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీస్ ద్వారా కావచ్చు. సో ఇవన్నీ కూడా డిజిటల్ సర్వీసులు పెరుగుతూ ఉండటంతో ఈ కంపెనీస్లో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న 30 కంపెనీస్లో మనం చూసినట్లయితే ఐఆర్సిటీసీలో మనం రైల్వే టికెట్ బుక్ చేయాలంటే జస్ట్ ఆన్లైన్ యాప్ ద్వారా చేసేయచ్చు. సో ఇవన్నీ కూడా ఫాస్ట్ అడాప్షన్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా భవిష్యత్తులో ఈ కంపెనీస్ స్కేలే కాకుండా అందరికీ రీచ్ అవ్వటము, కంపెనీస్ భారీగా గ్రో అవ్వడం జరుగుతుంది. ప్రాఫిటబిలిటీ కనుక ఈ కంపెనీస్ చూసినట్లయితే చాలా హై మార్జిన్స్లో ఈ కంపెనీస్ అన్నీ ఆపరేట్ అవుతూ ఉంటాయి. అంటే మెయిన్గా ఈ కంపెనీస్లో ఎవ్రీ ఇయర్ ఆ మార్జిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాఫిటబిలిటీ మార్జిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బేసిక్ సాఫ్ట్వేర్ ఒకటే ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెంచుకునే కొద్దీ వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మెజారిటీ, అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి పెద్ద అప్పుల భారం లేదు. అంటే వాళ్ళు మినిమల్ డెట్స్లో ఉంటాయి 1-2 కంపెనీస్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డెట్ ఫ్రీగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం టెలికాం రంగంలో 1-2 కంపెనీస్లో కొంత డెట్ పార్ట్ ఉండొచ్చు, కానీ మిగతా అన్ని కంపెనీస్లో, టెక్నాలజీ కానీ ఐటీ కంపెనీస్లో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీస్గా మనం చూస్తున్నాము. అలాగే ప్రాఫిటబిలిటీ కూడా చాలా హై మార్జిన్స్ ఉండటం వల్ల ప్రాఫిటబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసినప్పుడు, అంటే స్కేలబిలిటీ కావచ్చు, తర్వాత స్టేబుల్గా గ్రోత్ ఉండటం కావచ్చు, లేకపోతే ఫాస్ట్గా పబ్లిక్ అడాప్ట్ చేసుకోవడం కావచ్చు, అలాగే ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీస్ కనుక చూసినప్పుడు ఇవన్నీ కూడా ఈ ఇండెక్స్ అనేది ఫ్యూచర్లో మంచి ఈటీఎఫ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ పర్టికులర్ ఇండెక్స్లో. సో కాబట్టి భవిష్యత్తులో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఈటీఎఫ్ వచ్చినప్పుడు ఈ డిజిటల్ ఇండెక్స్లో, నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ప్రస్తుతం ఇండివిజువల్ స్టాక్స్ పిక్ చేయాలి అంటే ఇండివిజువల్ స్టాక్స్ పిక్ చేయాలంటే వాల్యుయేషన్స్ కన్నా చూసినప్పుడు కొద్దిగా హై వాల్యుయేషన్స్గా ఉన్నాయి. అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండటము, అట్లాగే పీఈ రేషియోస్ కూడా కొంచెం ఎక్కువ కనిపించడం మనం చూస్తున్నాము. కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ పిక్ చేసుకున్నప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా పిక్ చేయమని చెప్తాను. భవిష్యత్తులో ఈటీఎఫ్ వచ్చినప్పుడు ఈటీఎఫ్కి అయితే మంచి అనువుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.